మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఏదైతే ఒక సిట్టును ఏర్పాటు చేసిరు ప్రత్యేక బృందాన్ని, బట్ ప్రత్యేక బృందం చెప్తుంది ఏంటంటే ఆయన పరారీలో ఉన్నాడు, బండి ఏదైతే భగీరథకు సంబంధించి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆయన ఏమో హైకోర్టును ఆశ్రయించి నా కేసును కొట్టేయాలని చెప్తున్నాడు. ఎందుకంటే విచారణ నిజంగా పారదర్శకంగా జరుగుతుందా? ప్రతిపక్షాలు చెప్తున్నాయి అంటే ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి సంజయ్ ఇద్దరు ఫ్రెండ్స్, అందుకే ఆయన కొడుకును కాపాడే ప్రయత్నం. రేవంత్ అన్న మహిళలంటే ఎంత గౌరవం ఉందో అందరికి తెలుసు. ఇమ్మీడియట్ గా సిట్టు విచారణ జరిపించాలని చెప్పి సీతక్క వీళ్ళందరూ కూడా స్పందించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు 100% ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూడరు. ఆయన పలకరించే విధానంలో, ఆయన మాట్లాడే విధానంలో తెలియదా? ఇంత ఇవాళ ఒక్కరోజు లేట్ అయింది. ఎక్కడ ఆ రోజు మోడీ గారు వచ్చింది కాబట్టి ఫోక్సో చట్టం అనేది 100% ఆల్రెడీ ఈ మీద కేసు నమోదు అయ్యింది. ఇవాళ అంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకుని కాపాడితే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుంది? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్త కాదండి, తెలంగాణ రాష్ట్రానికి సీఎం. ఆయన ఒక భద్రత, ఒక మహిళకు భద్రత కల్పించిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి స్పందించిండు. కానీ ప్రతి చిన్నదానికి స్పందించరు. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా మరి ఇన్ని రోజుల నుంచి మనం అందరం అంటున్న ఇన్ని విషయాలల్లా ఇవాళ అక్కడ కోరుట్లలో ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయి జరిగిపోయినప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. శిక్ష ఎందుకు పడలేదండి? శిక్ష ఎవరేస్తారు? నువ్వు వేస్తావా, నేను ఇస్తానా? చట్టాన్ని నా చేతిలోకి తీసుకుంటానా? మనం అందరూ ఆదేశిస్తారు, ఆదేశాలు ఇచ్చిండు. డెఫినెట్ గా ఎవడైనా సరే లోపల అయ్యండి అని చెప్పిండు. అంతకన్నా ఎక్కువ ఏం చేయమంటే బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని తమాషగా మాట్లాడుకుంటూ, మహిళలతో మాట్లాడించుకుంటూ సీతక్క రీల్స్ రాలంటారు. ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడితే బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఇన్ని రోజులు నిద్రపోయారా? మీ బీఆర్ఎస్ అమాయంలో 10 సంవత్సరాలండి వరంగల్ అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు, మరియమ్మ లాకర్ డెత్ అప్పుడు, ఎన్నో విషయాలు జరిగినప్పుడు ఈ మహిళా న్యాయమూర్తులు ఎక్కడ పోయి బీఆర్ఎస్ టార్గెట్ చేస్తే సీతక్కని అంటారు. సీతక్క పొద్దున్న లేస్తామే ఈ విషయంలో ఆమె స్పందించింది, గట్టిగా స్పందించింది. 100% న్యాయం జరగాలి అమ్మాయికి అని చెప్పింది. మీరు రాజకీయాలు చేస్తే ఇవాళ మనం మహిళలం అందరం కలిసి రాజకీయం చేద్దాం. అందరం కలిసి ఇవాళ మనం ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చూడాలి. మనం ఈ అమ్మాయి ఈ ఫోక్సో చట్టం అనేది, ఈ ఫోక్సో ఈ మైనర్ బాలికల మీద మీరు పార్టీలు పక్కన పెట్టండి, కొద్దిసేపు అందరం కలిసి పోరాడదాం. అన్ని పార్టీల మహిళలు మాట్లాడాలి ఈ విషయంలో. సంధ్యకు ఒక్కటే స్పందించడం కాదు, అందరి బాధ్యత. ప్రజాస్వామ్యంలో పార్టీలు మాట్లాడే, స్వచ్ఛంద సంస్థలు మాట్లాడాలి, మహిళా నాయకురాలు మాట్లాడాలి, అందరం మాట్లాడాలి. ఇలా బీజేపీలో ఉన్న మహిళలు కూడా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడారు? ఒక్కటి వాళ్ళ విజ్ఞత అండి. నేనెవరు చెప్పడానికి? నేను వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నా. నాకు బాధ్యత ఉంది, నేను మాట్లాడుతున్నా. వాళ్ళ బాధ్యత నేను ఎందుకు చెప్తా? మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ ఒక్కటే చెప్పదలుచున్నా. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలను ఏ రకంగా చూసుకుంటుంది? భద్రత లేదు. ఒక ఆమె చెప్తుంది హోమ్ మినిస్టరు లేకపాయే, ఈ మినిస్టర్ లేకపాయే అంటుంది. మరి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకు తెలియదా? మీరు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క మహిళా మినిస్టర్ లేదు. ఇవన్నీ రాజకీయాలు చేయొద్దు మనం. మీరు ఇవాళ ఇది ఒక్కటి జరుగుతుంది, ఇవాళ ఇట్లా అయిందని చెప్పేసి అసలు ఎక్కడ జాప్యం జరిగింది ఒకసారి చెప్పండి. మీరు ఒక్క మాట, మీరు ఏ రోజైతే ఆ రోజే కేసు నమోదు చేసిరు. పోలీసు పనులు తన పని తను చేసుకుంటూ పోతారు. ఇంకొక విషయం, ఇందులో మైనర్ బాలిక అని వీళ్ళు చెప్తున్నారు, మైనర్ కాదని అబ్బాయి చెప్తున్నాడు. ఇది మరి ఇవన్నీ కూడా సమన్వయం ఉండాలి కదా, మనం కొంచెం సమన్వయం పాటించాలి కదా. ఇమ్మీడియట్ గా అంటే ఇప్పుడు పెళ్లి కాగానే పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓపిక ఉండాలి. విచారణ జరిగేటప్పుడు ఆ అమ్మాయి విషయంలో భద్రత ఉండాలి. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి సోషల్ మీడియాలకు పిల్లలని బయటకు తీసుకొచ్చి వాళ్ళని రోడ్ల మీద వేస్తే తర్వాత ఎవడు బాధ్యులు? రాజకీయాల కోసం ఆడపిల్లలు వాడుకోవద్దు మనం. సపోర్ట్ చెయ్యదు. 100% ఒక తండ్రిగా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వు గెలవచ్చు కానీ 100% తండ్రిగా ఫెయిల్ అయ్యావు. నీ కొడుకు ఇవాళ ఒక్కరోజు చేసింది కాదు, రౌడీజం చేసిండు, గుండాయిజం చేసి దౌడల వల్ల కొట్టలేదనే చెప్తున్నా నేను. ఇవాళ ఇంట్లో నుంచే ప్రారంభం కావాలి ఏ తల్లిదండ్రులకైనా. పార్టీలు పక్కన పెట్టాడు, పార్టీ పదవి ఉంటేనే పోతాయండి. పార్టీ కాదు, నీ కొడుకు శాశ్వతం. నీకు ఒక తండ్రి కొడుకుల అనుబంధం వేరు. ఇవాళ నువ్వు జనాలు ఏమంటారు? నీ ఇంట్లో చక్కదనం లేదురా, నీ ఇంట్లో నువ్వు కరెక్ట్ చూసుకోలేదు, ఏమయ్యా మాకొచ్చి చెప్తున్నావు అంటారు. ప్రజాస్వామ్యంలో నేను అనేది ఏంటంటే మనం కరెక్ట్ గా ఉండాలి, ఒక బాధ్యతతో. సరే అఫ్ కోర్స్ తప్పుందా తప్పు లేదా ఏందనే విచారణ తెలుస్తుంది. ఆరోపణ వచ్చినప్పుడు అది అంతే. వచ్చినప్పుడు మనము మీరు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కానీ ఒక హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి కొడుకు బండి భగీరథను పట్టుకోవడానికి ఇంత టైం పడుతుందా? విచారణ కమిషన్ ఏర్పాటైంది, ఏదైతే సిట్టు ఏర్పాటు చేసిరు, అయినప్పటికీ ఆయన హైకోర్టుకు పోతున్నాడు, అక్కడ నా కేసును కొట్టేయాలని చెప్తున్నాడు. తమ్ముడు ఎందుకు ఇంత ఆలస్యము ఆయన అరెస్ట్ చేయడం? ఒకటి తమ్మి, ఇప్పుడు ఏదేమున్నా కూడా తండ్రినే కప్పిపుచ్చినోడు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ లంగ దొంగ పనులు చేసినానికి ఎట్లుంటది అంటే ఎస్కేప్ కావడం కూడా ఈజీగా ఉంటది. కానీ ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీగా ఉండడం. మనం ఇప్పుడు పోలీసు యంత్రాంగం మొత్తము విచారణ జరిపిస్తుంది, ఆదేశాలు ఇష్యూ చేశాడు.
ఒక లేడీ ఆఫీసర్ని కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలల్లో ఒక అమ్మాయిలను వాడతారా చెప్పండి? అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని రాజకీయం చేస్తారా చెప్పండి? ఏ అమ్మాయిని ఏ రాజకీయ నాయకుడు కూడా చేయడండి. రక్షించాలని ఎవడు అనుకోడు. ఎందుకంటే ఒక అమ్మాయి విషయం జరిగితే రేపు ఈవిలో దాన్ని జరగవచ్చు, రేపు ఇంకో దాన్ని జరగవచ్చు. మనం అందరం కలిసి సమన్వయం పాటించాలి. 100% వాళ్ళు లాక్కరాలి. ఇంకొకటి, పోక్సో చట్టంలో నాన్ బెయిలబుల్ వారెంట్ అని ఉండదు, లేకపోతే వాళ్ళకి స్టేషన్ బెయిల్ కూడా ఉండదు. 100% కేసు రిమైండ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేసి వీళ్ళు అప్పుడు బెయిల్ తెచ్చుకోవాలి తప్ప అంత ఈజీగా ఎవడు ఏడు. ఇక్కడ ఎక్కడున్నా పట్టుకొస్తారు, ఎక్కడున్నా పొక్కలో కూడా వాళ్ళు పట్టుకొస్తారు, లేట్గా అయినా కూడా పట్టుకొస్తారు. ఇంకొకటి, పోక్సో చట్టం అనేది అమ్మాయిల విషయంలో చాలా భద్రత. అమ్మాయిల విషయంలో భగవంతుడు అదొక్కటి ఏంటంటే దాంట్లో ఒక్కసారి నేరం ఇట్లా నిరూపణ అయింది అనుకోండి, యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడే అవసరం ఉంటుంది తెలుసా.